ఎవరికైతే బి అనే అక్షరంతో లేదా జి అనే అక్షరంతో మొదలై 6 అక్షరాలు లేదా 5 అక్షరాలు ఉంటాయో వీళ్ళు ఇంటికి ప్రథమ లేదా ద్వితీయ సంతానం. ఆడపిల్లలు అవనివ్వండి, మగ పిల్లలు అవనివ్వండి, వీళ్ళు ఎక్కువగా బాధ్యతలు తమ నెత్తిపైన వేసుకుంటారు. ప్రతి విషయంలోనూ ఒక క్యాలిక్యులేటివ్ గా ఉంటారు. సో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును తన భుజాల పైన వేసుకొని ఫ్యామిలీకి ఎప్పుడు అండగా నిలబడతారు. కానీ వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఉండదు. చాలా కష్టపడతారు చదువుల్లో. ఎందుకనంటే మెయిన్ గా ప్రథమ సంతానమైన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం కష్టపడి రూపాయి పోగు చేసి నూతనంగా గృహ నిర్మాణం చేయడం, ఎక్కడైనా స్థలాలు కొనడం, ఎక్కడైనా ఇల్లు కొనడం, ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత తీరా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే సపరేషన్ చేస్తారో వీళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండదు. వీళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. వివాహ సమయంలో ఎక్కువగా బి అనే పేరుతో మొదలై లేదా జి అనే అక్షరంతో మొదలైన వాళ్ళకి మెయిన్ గా ఇంటికి ప్రథమ సంతానం అయితే వివాహ విషయంలో ఆలస్యం అవ్వడం, వీళ్ళ చేతి గుండా డబ్బులు ఇస్తే తిరిగి రావడం చాలా కష్టం అవడం, వీళ్ళు ఏదైనా వ్యాపారాలు ప్రారంభించినా ఆ వ్యాపారం అనతి కాలంలోనే వృద్ధి చెందడం, ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందో అంతే ఫాస్ట్ గా నష్టాల ఊబిలోకి రావడం. ఒక్కసారి మీరు మీ పేరు బి లేదా జి అనే అక్షరంతో మొదలై 6 అక్షరాలు ఉండేది ఉంటే ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ జీవితంలో పేరును సరి చేసుకుంటే అక్షరాల